హాయ్ హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఏంటి వెంటనే సేమ్ డ్రెస్ లో మళ్ళీ వీడియోలోకి వచ్చి అనుకుంటున్నారా? సో నా టిఫా స్కాన్ వీడియో అనమాట. నా టిఫా స్కాన్ వీడియో వెంటనే టిఫా స్కాన్ అయిపోయి నేను విత్ ఇన్ సెకండ్స్ లో ఇంటికి రాగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే వీడియో రికార్డ్ చేసుకున్నాను అనమాట. టిఫా స్కాన్ వీడియో ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ గా ఇంత హ్యాపీగా వీడియో రికార్డ్ చేస్తున్నానంటే అసలు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. 1 అవర్ లో నా టిఫా స్కాన్ అయిపోయింది అనమాట. 1 అవర్ లో నా టిఫా స్కాన్ అయిపోయేసరికి నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అసలు ఎంత హ్యాపీ అంటే నా సంతోషమే వేరు. ఎందుకంటే నా ప్రిపరేషన్ వీడియోలో మీరు చూసే ఉంటారు. నేను ఎంత భయపడ్డాను, టెన్షన్ పడ్డాను, మళ్ళీ ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అన్ని పెట్టుకొని రెడీ చేసుకుని వెళ్ళాను అనమాట. కానీ అంత టైం నాకైతే తీసుకోలేదు, పట్టలేదు. ఇంత తొందరగా టిఫా స్కాన్ అయిపోతే ఎవరికి హ్యాపీనెస్ ఉండదు చెప్పండి ఒకసారి. ఎందుకంటే చాలా మందిది టైం పడుతుంది, 2 days పట్టేస్తుంది, ఇవన్నీ పడుతుంది అన్నారు. ఎగ్జాంపుల్ చూసాను కూడా నేను, మా ఫ్రెండ్నే. సో నాకు ఇంత తొందరగా టిఫా స్కాన్ అయిపోయింది కాబట్టి మా వ్యూవర్స్ కోసం వీడియో అయితే రికార్డ్ చేసేసి వెంటనే నేను పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇంత ఎక్సైట్మెంట్ లో వీడియో చేస్తేనే నాకు హ్యాపీనెస్ అని చెప్పేసి శివ వద్దు ఇప్పుడు తర్వాత చేసుకోనా సరే నేనైతే విన్నాను అనమాట. సో ఎందుకంటే నా హ్యాపీ మూమెంట్ మీతో ఎలా అయినా షేర్ చేసుకోవాలన్నమాట. సో అందరికి ఇట్లా అవుతుంది అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు టిఫా స్కాన్ అనేది తెలిసిందే కదా, ఎవరికి ఎట్లా అవుతుందో తెలీదు. సో నాకు 1 అవర్ లో అయిపోయింది కదా, అందరికి అట్లా అవుతుంది అనేది నేను చెప్పలేను. సో మా అక్క మళ్ళీ మీకు 1 అవర్ లో అయిపోయింది కదా మాకు ఎందుకు కాలేదు అలాంటి క్వశ్చన్స్ అయితే నన్ను అసలు అడగొద్దు. సో నాకు 1 అవర్ లో ఎలా అయిపోయింది అంటే అందరిలాగే నేను ప్రిపేర్ అయ్యి అన్ని చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్టీ స్కాన్ అప్పుడు ఎలా ఫామ్ ఇచ్చారు సేమ్ దీనికి కూడా అలాగే ఫామ్ అయితే ఇచ్చారు. ఫిల్ చేసాము, ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మా నేమ్ మాది 11కి అపాయింట్మెంట్ అని చెప్పాను కదా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ టైంకి అయితే మన నేమ్ రాదు. ఎందుకంటే చాలా మంది ఉంటారు, లేట్ అయ్యి ఇప్పుడు స్కాన్ లేట్ అయిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటారు కాబట్టి. సో మా నేమ్ రావడానికి 1/2 hour టైం పట్టింది అనమాట. 11:30 అట్లా మా నేమ్ అయితే వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా భయపడుతూ వెళ్ళాను నేనైతే. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మా అయిపోవాలి ప్లీజ్ ఈ రోజు ఎట్లయితే టిఫా స్కాన్ అయిపోవాలి, వెయిట్ చేయకూడదు అని చెప్పి ఇంకా వెళ్ళాను లోపలికి. అయితే కొంచెం భయపడుతున్నా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కూడా భయపెట్టారు అనమాట నన్ను. అమ్మ ఇది బేబీ పొజిషన్ బట్టి స్కాన్ ఉంటుంది, ఇప్పుడు కనుక అవ్వకపోతే మళ్ళీ 1 అవర్ తర్వాత పిలుస్తాము అని. అయిపోయింది, ఇంకేముంది నా పని అయిపోయిందని అనుకున్నాను. ఇంకా స్కాన్ స్టార్ట్ చేశారనమాట. స్కాన్ స్టార్ట్ చేసిన తర్వాత స్కాన్ చేసినప్పుడు బేబీ మూమెంట్స్ అయితే అబ్బా ఎంత క్యూట్ అంటే అసలు ఇలాంటి షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకోకూడదు నాకైతే తెలియదు. అంటే అంటారు కదా అట్లా అన్ని చెప్పుకోకూడదు, దిష్టి తగులుతుంది బేబీకి అది ఇదని. నాకు అలా ఏమీ లేదనమాట. నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళు కూడా నా హ్యాపీనెస్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అది నా కాన్సెప్ట్ అనమాట. సో ఆ బేబీ ఆ మూమెంట్స్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అసలు. ఆ మూమెంట్స్ చూసిన తర్వాత నా బేబీ మూవ్ అవుతుంది అంటే నాకు స్కాన్ వెంటనే అయిపోతుంది అన్న ఒక మైండ్ లో థాట్ వచ్చింది. ఏమో తెలియదు కదా. మళ్ళీ అందులో నేను వెళ్ళిన టైంకే అక్కడ ఏదో ఇష్యూ అయ్యి ఆ డాక్టర్ చాలా సీరియస్ గా ఉందనమాట. అక్కడ ఉన్న కోఆర్డినేటర్ సిస్టర్స్ తోటి చాలా సీరియస్ గా ఉన్నారు. గారేంటి ఇంత కోపంగా ఉన్నారు, అసలు నా స్కాన్ అవుతుందా ఈ రోజు అని అనుకున్నాను. కానీ డాక్టర్ మాత్రం సూపర్ అండి. ఎందుకంటే ప్రతి పార్ట్ ప్రతి డీటెయిల్స్ ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మేడం చెప్పేది వింటే మనకి ఇంత భయం కూడా ఉండదు మన బేబీ గురించి. అబ్బా నా బేబీ అంత హ్యాపీగా ఉంది, నా బేబీ చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా మేడం స్కాన్ చేస్తూనే ఉన్నారు. చాలా సేపటికి నాకేం చెప్పలేదనమాట. అంటే అన్ని పార్ట్స్ కవర్ అయ్యాయా లేదా నాకేం అర్థం కావట్లే. బేబీ అయితే మూవ్ అవుతుంది, మేడం మంచిగా స్కాన్ చేసుకుంటున్నారు, అంతా బాగుంది. ఇంకా అన్ని పార్ట్స్ కవర్ అవుతున్నాయా లేదా అనేది నాకైతే ఏమీ తెలియదు. సో ఇంకా మేడం అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు కూడా వెయిట్ చేస్తున్నా. నాకు ఎక్స్ప్లెయిన్ చేసి అటెండర్ అంటే మా హస్బెండ్ ని పిలిస్తేనే స్కాన్ అయినట్టు, లేదా లేనట్టే. మేడం అన్ని చూసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ ని రమ్మన్నారు. అప్పుడు నాకు ప్రశాంతమైంది. అంటే నా టిఫా స్కాన్ అయిపోయినట్టే, ఇంకా అమ్మ అటెండర్ అంటే ఇంకా నా టిఫా స్కాన్ అయిపోయినట్టే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట.
సో ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బేబీ ఎన్ని గ్రామ్స్ ఉందనేది వెయిట్ కూడా టిఫా స్కాన్ లో వస్తుంది అనమాట. సో ఉమ్ము నీరు కానీ అన్ని చాలా బాగున్నాయి. ప్లాజెంటా కూడా మంచిగా ఉంది, పైన ఉంది, అంటే యాంటీరియర్ పోస్ట్ లో ఉంది అని చెప్పారు. సో ఏ ప్రాబ్లం లేదు, ఇలానే కంటిన్యూ చేసుకోండి అని చెప్పారు. ఇంకా చాలా హ్యాపీ. ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే టిఫా స్కాన్ త్వరగా అయిపోయిందని చెప్పి. సో అటు మేము వెయిటింగ్ ½ మా స్కానింగ్ అయిపోయి మాకు రిపోర్ట్స్ ఇవ్వడానికి ఒక ½ 1 అవర్ లో స్కానింగ్ అయితే కంప్లీటెడ్ అనుకున్నా. కానీ అందరికి సేమ్ సిచ్యువేషన్ ఉండదు. సో ఇంకా మీరైతే ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఎందుకంటే ఈ బేబీ పొజిషన్ బట్టే మనకు ఉంటుంది, బేబీ మూమెంట్స్ బట్టే మనకు ఉంటుంది కాబట్టి సో మంచిగా ప్రిపేర్ అయ్యితే వెళ్ళండి. నాకు తొందరగా అవ్వలేదు అని బాధపడద్దు. అంతేకాదు నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను అనమాట. అంటే నేను ఫాలో అయ్యింది చెప్తాను. నాకు టిఫా స్కాన్ ఉంది అంటే నేను 2 days నుంచి నా బేబీని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు అనమాట. అంటే నేను 2 days నుంచే బేబీకి అరే తల్లి మనకి, అరే చిన్న మనకి రేపు టిఫా స్కాన్ ఉంది, స్కానింగ్ కి మనం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి అందరూ భయపడుతున్నారు. సో డాక్టర్ గారికి కోఆపరేట్ చెయ్యి, మమ్మీకి కోఆపరేట్ చేయని 2 days నుంచి నిజంగా నేను కంటిన్యూస్ గా వాడికి చెప్పేవాడిని. లోపల ఉన్న వాళ్ళకి అది భయోగంలో మనకు తెలియదు, కానీ చేసుకున్నందుకు అయిపోయిందో లోపల ఉన్న నా బేబీ అంత కోఆపరేట్ చేసిందో నాకు అర్థం కాలేదు. కానీ చాలా హ్యాపీ. నేను కూడా కొన్ని యూట్యూబ్స్ లో వీడియోస్ లో చూసాను అనమాట. డాక్టర్స్ చెప్తారు కదా, చెప్పిన దాంట్లో కూడా కొంతమంది డాక్టర్స్ అయితే చెప్పారు బేబీని ముందే ప్రిపేర్ చేయండి, మీరు ఏదైనా స్కాన్కి వెళ్ళేటప్పుడు బేబీని ప్రిపేర్ చేయండి, బేబీ ప్రిపేర్ అవుతుంది అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు యూట్యూబ్ లో డాక్టర్స్. సో నేనైతే ట్రై చేశాను. మీలో ఎవరైనా టిఫా స్కాన్ కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఎవరైనా టిఫా స్కాన్ కి వెళ్ళిన వాళ్ళు ఎంత టైం పట్టింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే తెలియదు కదా ఎవరికి ఎంత టైం పడుతుందో. సో ఇదిగో నా టిఫా స్కాన్ రిపోర్ట్. నా టిఫా స్కాన్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. మేడం కి కూడా చూపించేస్తామన్నమాట. సో చాలా బాగుంది అని చెప్పారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఎవరైనా టిఫా స్కాన్ కి వెళ్ళే వాళ్ళు ఉంటే ప్రెగ్నెంట్ వాళ్ళు భయపడొద్దు, ఫ్రీగా ఉండండి, హ్యాపీగా వెళ్ళండి. స్కానింగ్ అయితే అయిపోతుంది, కానీ ముందుగా అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి ఏదైనా. నా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. సో నా ఛానల్లో పాత వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే కనుక పాత వీడియోస్ కూడా చూసేయండి అనమాట. సో నా టిఫా స్కాన్ అప్డేట్ అయితే ఇదనమాట. నెక్స్ట్ బై బై, లాట్స్ ఆఫ్ లవ్, బై.